అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ మనిషి జీవితం లాంటిదే రైలు ప్రయాణం కూడా. బ్రతుకు బండి నడవాలంటే ఎన్ని స్థాయిలు మారాలో ఈ రైలు బండిలోనూ అన్ని స్థాయిలు ఉన్నాయి. ఏసీ నుంచి జనరల్ దాకా. ఈ 50 ఏళ్ల జీవితంలో ఏనాడు జనరల్ బోగిలో ప్రయాణించింది లేదు. ఏసీలోనో స్లీపర్లోనో తప్ప. చుట్టుముట్టిన సమస్యల పరిష్కారానికి ప్రయాణం చేయబోతే రిజర్వేషన్ దొరికింది కాదు. ఈ రైలు ఎక్కలేకపోతే తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకోలేను. అబ్బా, ప్లాట్ఫారం పట్టనంత జనం. వీరంతా జనరల్ బోగికే ఎక్కుతారేమో కదా. మోకాళ్ళ నొప్పులతో తల్లడిల్లే నేను రాత్రంతా నిలబడి ప్రయాణించగలనా? అదిగో అనౌన్స్మెంట్ వస్తుంది. రైలు వచ్చేసింది. అబ్బబ్బా, ప్రభంజనంలా జనం పరిగెత్తి ఎక్కుతున్నారు. జనరల్ బోగిలో కూర్చోవడం కాదు కదా, కాలు కూడా పెట్టలేను. ఇప్పుడేమిటి దారి? వెనక్కు వెళ్తే వామ్మో ఉరి, రైలు కదులుతుంది, త్వరగా ఎక్కేయాలి. జనరల్ బోగి వెనక ఇంకో బోగి ఉంది, ఇదెక్కుతా. అమ్మయ్య, రైలు కదిలేసరికి ఎక్కేశాను. ఏంటి ఇతగాడు నన్ను కింద నుంచి పైకి ఎగాదిగా చూస్తున్నాడు? దొంగనని అనుకుంటున్నాడా? అతని చూపుల నుంచి తప్పించుకుని ఖాళీ వెతుక్కుని కూర్చుంటూ ఉండగా, నువ్వు వికలాంగుడివా? అడిగాడతను. నేను వికలాంగుడనేంటి? అన్ని అంగాలు నిక్షేపంలా ఉంటేను అందామనుకుని తల తిప్పి చూసేసరికి 2 అందులు 3 అంగవికులు కూర్చుని ఉన్నారు అక్కడ. ఇది వికలాంగుల బోగి, సకలాంగులు ఎక్కకూడదు అన్నాడు ఇంకొక వ్యక్తి. ఆహా, ఆఖరికి స్థాయికి వచ్చానన్నమాట. అయితే అతడికి ఏ లోపం కనిపించడం లేదే? అడిగాను. నేను మా అబ్బాయికి ఎస్కార్ట్ని. 2 కాళ్ళు లేని నా బిడ్డని నేనేగా కాపాడుకోవాలి. చేతికర్రలు సీటు కిందకు నెడుతూ అన్నాడు ఆ వ్యక్తి. వారెవరనుకున్నారు? ఒక డివిజనల్కే ఎస్కార్ట్, ద గ్రేట్ రెవెన్యూ ఆఫీసర్ గంగాధర్ గారు. ఆ మాటలు చెవిన పడడంతో నన్నెరిగిన వారెవరిక్కడా అనుకుంటూ ఆ వైపు చూశాను. చూపులేని ఓ యువకుడు. నిన్నెక్కడో చూసినట్లుందబ్బాయి అన్నాను. నాలాంటి వాళ్ళని చాలామందిని చూసుంటారులేండి. మీరు అసలే నియమ నిబంధనలు తూచా తప్పక పాటించే అధికారి కదా అన్నాడతను. అతన్ని ఎక్కడ చూశానో ఇప్పుడు గుర్తుకు వచ్చింది నాకు. ఇటీవల జరిగిన ఒక పోటీ పరీక్ష సెంటర్కు నేను ఎగ్జామ్ చీఫ్గా ఉన్నప్పుడు వీళ్ళమ్మ ఇతను వచ్చి నన్ను కలిశారు. అరే, ఇతగాడికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని స్క్రైబ్గా తెచ్చుకుంటానంటాడు. అందుకు నేను అనుమతించాలంటాడు. వీళ్ళమ్మ కూడా చాలా పెద్ద కథే చెప్పింది. అయ్యా, నా బిడ్డ సొంతంగా చదువుకోలేడు. ఎవరన్నా దయతో చదివి వినిపిస్తే విని గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్ళం, ఒకరికి 2 అవిటి బిడ్డలు. ఈ పరీక్ష కోసమని బిడ్డ చాలా కష్టపడ్డాడు. మీరు ఎవరిని పడితే వాళ్ళని రాయడానికి ఇస్తే వాళ్ళు సరిగ్గా చదవలేకపోతే నా బిడ్డ అన్యాయం అయిపోతాడు సార్ అంటూ దండకం చదివింది. నీ ఒక్క బిడ్డ కోసం మా నియమ నిబంధనలన్నీ తుంగలో తొక్కమంటావా? స్క్రైబ్ని మీరు తెచ్చుకోవడం కుదరదు. మేమే అలాట్ చేస్తాం. అతనికి వచ్చింది చెప్పమని చెప్పు. అయినా ఎస్కార్ట్ లేకుండా ఒక్క పని కూడా చేసుకోలేడు. రేపు ఉద్యోగం వస్తే ఎట్లా చేస్తాడమ్మా? అవిటి వాళ్ళు అశక్తులు ఉద్యోగాల్లో చేరితే దేశం ఏమైపోవాలి అని గట్టిగా మందలించి పంపించాను. పగడ్బందీగా పరీక్ష జరిపించాను. చాలా సమర్థవంతంగా పనిచేశారండి అంటూ కలెక్టర్ గారు కూడా నన్ను అభినందించారు. 25 ఏళ్ల నా సర్వీస్లో ఎక్కడా తప్పు జరిగింది లేదు. ఏదో స్టేషన్ వచ్చినట్లుంది. రైలు ఆగింది. నా ఆలోచనలను ఆపి పరిసరాలపై దృష్టి పెట్టా. ప్లాట్ఫామ్ పైనున్న ప్రయాణికులు డోర్ తెరవండి అంటూ తలుపులు బాదుతున్నారు. వికలాంగులు తప్ప ఈ పెట్టెలో వేరెవరూ ఎక్కకూడదు, లోపలి వాళ్ళు అరిచి చెప్తున్నారు. వికలాంగులు ఉన్నారండి, తలుపు తెరవండి అంటూ బయట ఉన్నవాళ్ళు మరింత గట్టిగా అరుస్తున్నారు. ఒక వ్యక్తి లేచి వెళ్ళి డోర్ తెరవడంతో దాదాపు 10 మంది దాకా లోపలికి వచ్చేశారు. టీసీ వచ్చాడంటే అందరినీ మధ్యలోనే దింపేస్తాడు. మామూలు వాళ్ళంతా దిగండి, రైలు కదులుతోంది అంటూ హితవు చెప్పాడు డోరు తెరిచిన వ్యక్తి. గోలగోలగా అరుచుకుంటూ ఒకరినొకరు నెట్టుకుంటూ అందరూ దిగిపోయారు. 2 వ్యక్తులు తప్ప. ఆ 2లో ఒకతను కాలికేదో గుడ్డ చుట్టుకుని దెబ్బ తగిలిందని చూపించి పక్కనున్న వ్యక్తిని తన ఎస్కార్ట్ అని చెప్పాడు. రైలు బండి మరలా పరుగందుకుంది. వికలాంగులు సకలాంగులపై ఆధారపడుతున్నారో లేక సకలాంగులే వికలాంగులపై అవకాశాలను వినియోగించుకుంటున్నారో అర్థం కావడం లేదు. నన్ను గురించి అంధ యువకుడు అన్నాడు. తెల్లవారేసరికి ఎవరి దారిన వాళ్ళం దిగిపోతాం. ఇంతలోకే అంత పెద్ద మాటలు ఎందుకు బాబు? ఒక వ్యక్తి మాట కలిపాడు. తెల్లవారితే మీకు వెలుగొస్తుంది. ఎన్ని రాత్రులు గడిచినా చీకటి తొలగని మా బతుకుల్లోకి మీరేనాడు తొంగి చూడరు కదా. లోపలికి చొచ్చుకు వచ్చే సుడిగాలికి కిటికీ అద్దాన్ని అడ్డం వేస్తూ అన్నాడతను. మరో వ్యక్తి అందుకుని, ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకడమే కష్టంగా ఉన్న రోజులు బాబు ఇవి అన్నాడు. అవునండి, అందుకే మా బ్రతుకులను దెబ్బతీయొద్దు అంటున్నాము, మరో అందుడన్నాడు. ఎవరికేం పనయ్యా? పని కట్టుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి ఆవేశంగా అన్నాను నేను. భారతదేశం ఈ రైలు పెట్టేంత చిన్నది కాదు సార్ అన్నాడతను. ఇంత చిన్న రైలు పెట్టెలో కొద్ది గంటలే ప్రయాణం. నువ్వు రాద్ధాంతం చేయాల్సినంత పెద్దది కాదబ్బాయి, కాస్త కటువుగానే అన్నాను నేను.
సార్, ఆ రోజు మీరు పగడ్బందీగా నిర్వహించిన పరీక్ష కొద్ది గంటలు మాత్రమే, కానీ అది కొన్నేళ్ల మా జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇన్విజిలేటర్స్ దగ్గర నుంచి ఎగ్జామ్ చీఫ్కి, స్క్వాడ్కి, పోలీసులకి, పరీక్షేతర సిబ్బందికి, ఆఖరికి మంచినీళ్ళు అందించే వాళ్ళకి కూడా పరీక్షకు ముందే ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు, ఆయా విద్యార్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్షకు అనుమతించి 1 గంట ముందు వారికి నియమ నిబంధనలన్నీ తెలియజెప్పి పరీక్ష రాయిస్తారు. ఒక పరీక్షపై ఇన్ని విధాలుగా శ్రద్ధ ఎందుకు తీసుకుంటారు? అర్హత ఉన్న వారికి అన్యాయం జరగకూడదనే కదా. కానీ అంధ అభ్యర్థులకు స్క్రైబ్ను నియమించే విషయంలో మాత్రం అలసత్వం చూపుతారు. పరీక్షకు 10 నిమిషాల ముందు 8-9 తరగతులు చదివే విద్యార్థులను, అక్షరాలకు అంకెలకు తేడా తెలియని అటెండర్లను హడావుడిగా పిలిపించి మా పరీక్షల్లో కూర్చోబెడతారు. ప్రశ్నాపత్రం చదవడమే చేతగాని ఆ స్క్రైబులు మాకెక్కడ ఆన్సర్లన్నీ చెప్పేస్తారేమోనని వారిపై గట్టి నిఘా పెడతారు. కొన్ని సెంటర్ల అధికారులైతే అందుల స్క్రైబ్ సహాయంతో పరీక్ష రాస్తారని, వారికి పరీక్షలో అదనపు సమయం ఇవ్వబడుతుందన్న కనీస విషయం కూడా తెలియదు. వివిధ రకాల మోసాలకు పాల్పడే మామూలు అభ్యర్థులను మాత్రం పసిగట్టలేరు. 1,00,000 సమస్యలు కూర్చి సబ్జెక్ట్ అంతా నేర్చుకుని అక్షరాలను రాని స్క్రైబ్లతో పరీక్ష వ్రాసిన అందులెక్కడ అధికారులైపోతారోనని మీ బోటి వాళ్ళు భయపడుతూ ఉంటారు. గద్గద స్వరంతో అతడు చెప్తుంటే భోగి అంతా నిశ్శబ్దం అలుముకుంది. మరో అంధుడు అందుకుని, అంతవరకైతే పర్వాలేదు సార్. నార్మల్ వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లు పుట్టించుకొని రిజర్వ్ పోస్టులో తిష్టవేసి అసలైన అందుల అవకాశాలను గండి కొడుతుంటే అటు ప్రైవేటు యాజమాన్యాలయేమో వైకల్యం నేపంతో వీరి సామర్థ్యాన్ని పరీక్షించకుండానే పనిలోకి తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి అంటూ ఉండగా కాళ్ళు లేని వ్యక్తి కల్పించుకొని, నిన్నో మొన్నో పేపర్లో చూశా, ఒకతను కంట్లో ఉన్న చిన్న మచ్చను అడ్డుపెట్టుకొని మెడికల్ సర్టిఫికేట్ సంపాదించి విహెచ్ కేటగిరీకి రిజర్వ్ చేసిన ఎండిఓ పోస్టులో జాయిన్ అయి 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడంట. ఎవరో కూపీలాగి ఇప్పుడు విషయాన్ని బయటకు తీశారు. అతని పేరు మధుబాబో ఏదో ఉంది అన్నాడు. ఆ మాటలకు నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇక వాళ్ళ మాటలేవి నా చెవికెక్కలేదు. మధుకర్ నాకున్న ఒక్కగానొక్క కొడుకు. 2 ఏళ్ల క్రితం ఓపెన్లో గ్రూప్ 2 పోస్ట్ కొట్టానా, ఎండిఓగా సెలెక్ట్ అయ్యా అంటూ పోస్టింగ్ ఆర్డర్స్ చూపించేసరికి ఉప్పొంగిపోయా. నా బిడ్డ నన్ను మించిన వాడయ్యాడని గర్వపడ్డా. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? వాడు చేసిన విధవ పనికి నేను తలెత్తలేకపోతున్నా. ఎలాగో వాడి చావుకు వాడిని వదిలేద్దామా అంటే వాడికి ఏమైనా అయితే ఉరేసుకు చస్తాము అంటూ నా భార్య, కోడలు నా మెడకు ఉచ్చు బిగించారు. నా పోస్టింగ్ ఆర్డర్స్ను విహెచ్ నుంచి ఓపెన్లోకి మార్చేందుకు ఎవరి కాళ్ళు పట్టుకోవాలో. అరరే, నా కాళ్ళు లేనతను సీటుపై నుండి కింద పడిపోయినట్టున్నాడే. ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ప్రయాణాలు మానేసి ఇంట్లో ఉండొచ్చు కదయ్యా, అతన్ని సీట్లో కూర్చోబెడుతూ అన్నాడు ఒక వ్యక్తి. చూడండి, పడినా పైకి లేచిన ఫలితం అనుభవించేది మేమే కదా, చేతికర్ర కింద పెడుతూ అన్నాడు అతను. కర్ర ఆధారం లేనిదే కదలలేడు కదా అని మంచి సలహా ఇస్తే అట్లా మాట్లాడతాడేమండి, నా వైపు చూస్తూ అన్నాడు ఆ వ్యక్తి. అతని మాట పూర్తి కాకముందే అంధ యువకుడు అందుకుని, ఏమండి, మీరు ఈ సమాజంలో ఏకాకిలాగా బతుకుతున్నారా అనడంతో అదేం ప్రశ్న గట్టిగా అడిగాడు అతను. ఆ అబ్బాయి మరలా, మీ అమ్మ గర్భాశయం అనే ఆధారం లేకుండానే మీరు పుట్టారా? అమ్మా నాన్నలపై ఆధారపడకుండానే పెరిగారా? భార్య పిల్లలపై ఆధారపడకుండానే జీవనం సాగిస్తున్నారా? సమాజంపై ఆధారపడకుండానే ధనం సంపాదిస్తున్నారా? అంతెందుకు, పడిపోయిన వ్యక్తిని ఆధారంగా చేసుకునేగా మీరు ఈ రైలు పెట్టెలో సుఖప్రయాణం చేస్తున్నారు. ఇంతమంది మీద ఆధారపడడం మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు కదలకుండా ఇంట్లోనే కూర్చోలేకపోయారా అనడంతో ఆ వ్యక్తి మౌనం వహించాడు. మనుషులనేవారు ఒకరికొకరుగా బ్రతకాలండి. సాధ్యమైనంత వరకు సహకరించుకోవాలి. అవయవ లోపం అనేది యాదృచ్ఛికమే కానీ దురదృష్టం కాదు. మనిషి అన్నవాడికి తప్పనిసరిగా పొరుగువారితో అవసరం ఉంటుంది. అయితే మాకు ఆ అవసరం కాస్త ఎక్కువగా ఉంటుంది. అంత మాత్రానికే అదేదో శాపమని, కర్మని కాని మాటలు చెప్పి మమ్మల్ని మా శక్తి నిర్వీర్యం చేయకండి. వికలాంగుల సంక్షేమం పేరుతో ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు ఎన్ని కుటుంబాలకి జీవనాన్ని అందిస్తున్నాయో, వికలాంగ విద్య పేరుతో ఎందరికి ఉద్యోగాలు లభిస్తున్నాయో, వైకల్యోపకరణాల తయారీలో ఎన్ని జీవితాలు ఉపాధి పొందుతున్నాయో లెక్కలకందని విషయం. ఆ కుర్రాడు అలా చెప్తుంటే దృష్టి మరల్చుకోలేకపోయాను. మరో కుర్రాడు కల్పించుకుని ఎన్ని మార్పులు సంభవించినా ఈ వ్యవస్థ మమ్మల్ని చిన్నచూపు చూడడం మాత్రం మానలేదు. మమ్ము కన్నందుకు మా తల్లిదండ్రులను కూడా వదలడం లేదు. ఉద్యోగాల్లో సమర్థవంతంగా రాణిస్తున్నప్పటికీ సాటి మనుషులుగా కూడా మమ్మల్ని స్వీకరించలేకపోతున్నారు. వివాహాది శుభకార్యాల్లో కులవివక్షకైనా కాస్త సమసింది కానీ వికలాంగ వివక్ష మాత్రం వీడలేదు అంటూ కంటి చెమ్మ తుడుచుకున్నాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మా వాళ్ళ ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరనిది. సకలాంగుల కన్నా సమర్థవంతంగా ముందుకు వెళుతున్నారు. మా వాళ్ళు
అందుకోగలిగిన స్ఫూర్తి ఎవరెస్ట్ శిఖరమంత ఉన్నతమైనది. కొత్త కళలకు ఊపిరిలోదగలం, శాస్త్రాలను తిరగరాయగలం. గోరంత సహకారం ఈ సమాజం మాకు అందించగలిగితే మా వైకల్యాన్నే కాదు, ఈ ప్రపంచాన్నే జయించగల శక్తి సామర్థ్యాలను అందుకోగలము అంటూ ఆ యువకుడు చెప్తుంటే చూడలేని ఆ కళ్ళను కళ్ళార్పకుండా చూస్తున్నారందరూ. అతని వాక్ప్రవాహానికి అడ్డొస్తూ రైలు వేగాన్ని తగ్గించింది. మరో స్టేషన్ వస్తున్నట్లుంది అనుకునే లోపే టీసీ లోపలికి వచ్చాడు. నాలో సన్నగా భయం మొదలైంది. అతని లోపలికి వస్తూనే హ్యాండిక్యాప్డ్ ఎస్కార్ట్స్ కాకుండా ఎక్స్ట్రా ఉన్నవాళ్ళంతా లేవండి అన్నాడు గంభీరమైన గొంతుతో. ఎవరూ కదలలేదు. ఏం చెప్తుంటే వినిపించట్లేదు, ఇంకాస్త గట్టిగా అన్నాడు టీసీ. కాలికి గుడ్డ చుట్టుకున్న వ్యక్తి ఎక్స్ట్రా ఎవరూ లేరు సార్ అనడంతో టీసీ అతన్ని పరిశీలనగా చూసి కాలికి చుట్టి ఉన్న గుడ్డను లాగేశాడు. ఏ సమస్య లేదు అతనికి. లే పైకిలే అంటూ టీసీ కొట్టినంత పనిచేశాడు. ఏంటయ్యా, మా ఇష్టం, ఎక్కడైనా ఎక్కుతాం, ఈ రైలు జనానిది, నీ బాబుది కాదు అంటూ వాదనకు దిగాడు. టీసీ మొబైల్ బయటకు తీసి హలో ఇన్స్పెక్టర్, ఓసారి హ్యాండిక్యాప్ కోచ్లోకి రండి అని మాట్లాడుతూ ఉండగా సార్ ప్లీజ్ సార్, ఏదో తెలియక ఎక్కాము, సారీ సార్ అని బతిమలాడడం మొదలుపెట్టారు ఆ ఇద్దరు. టీసీ దృష్టి నా వైపుకు మళ్ళింది. నా ఒంట్లో వణుకు మొదలైంది. లేచి నిల్చున్నాను. నువ్వు ఎవరి ఎస్కార్ట్వి అడిగాడు. అది నీళ్లు నమిలాను. ఏమయ్యా, చూడడానికి పెద్ద మనిషిలాగా ఉన్నావు, బుద్ధి లేదు, నువ్వు కూడా వీళ్ళ పక్కన వచ్చి నిల్చో అన్నాడు టీసీ. ఓరి భగవంతుడా, ఈ కష్ట సమయంలో నన్ను రక్షించేవారే లేరా, కనీసం పరుగు దక్కేలా లేదు అనుకుంటూ ఉండగా టీసీ గారు, ఆయన నా ఎస్కార్ట్ అండి అన్నాడా అంధ యువకుడు. అలాగా, ఓకే మీరు కూర్చోండి అంటూ అందరి టికెట్లు చెక్ చేసి ఆ ఇద్దరిని తనతో తీసుకువెళ్ళాడు ఆయన. రైలు మళ్ళీ కదిలింది. మాటలు రాని మౌనం మధ్యన గాలి చొరబడి సవ్వడి చేస్తోంది. పైకి లేచి అతని దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకున్నాను. సార్ అంటూ అతను లేచి నిల్చున్నాడు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత అతను ఇలా అన్నాడు. సార్, సాధారణంగా మీ బోటి అధికారులు ఏసీ కోచ్లోనే ప్రయాణిస్తూ ఉంటారు. ఈ బోగి ఎక్కారంటే ఏదో అర్జెంట్ పనిపడి ఉంటుంది. మీరు సమాజానికి ఎస్కార్ట్ లాంటివారు సార్. మీ ప్రయాణానికి ఆటంకం కలిగితే అక్కడ పని కుంటుబడుతుంది, తద్వారా ప్రజలు నష్టపోతారు. అందుకే అలా చెప్పాను. తన మాటలతోనే నా చెంప చెళ్ళుమనిపించినట్లు అనిపించింది నాకు. బాబు, ఇన్నాళ్ళు ఎవరికి ఎస్కార్టో తెలుసుకోలేకపోయాను అన్నాను. సార్, మీరు మా వంటి వాళ్లకు ఎస్కార్ట్గా ఉండకపోయినా పర్వాలేదు. అన్యాయానికి, అవినీతికి, అనర్హతకు మాత్రం ఎస్కార్ట్గా ఉండకండి దయచేసి. బాగా పొద్దుపోయింది, రెస్ట్ తీసుకోండి అంటూ తన సీటులో కూర్చున్నాడు. స్థాయి మారిన ఈ రైలు ప్రయాణం నాకు కొత్త దారిని చూపించింది. నన్ను అత్యున్నత స్థాయికి చేర్చింది.